సింగరేణి కార్మికుల బోనస్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మనతో ఉన్నాడు. కార్మికుల అంశంలో అన్యాయం జరిగిందని అటు హరీష్ రావు చెబుతున్నాడు. ఒకసారి సార్తో మాట్లాడింది. ఏంటి సార్, బోనస్ అంశంలో కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? హరీష్ రావు గారు కొంచెం సింగరేణి గురించి ఇంకా కొద్దిగా అవగాహన తెచ్చుకోవాలి. సింగరేణి సంస్థ గనులు తక్కువైతున్నాయి, మాకు ఎక్కువ గనులు కావాలన్నప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే అడ్డుకున్నది. ఆక్షన్లో పోవద్దు, అలాట్మెంట్ పోవద్దు, ఆక్షన్లో పోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వమే పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త గనులు రావాలంటే మన ఉద్యోగాలు మనకి ఎక్కువ వస్తాయి. అందుగురించి ఒరిస్సాలో ఏదైతే 25 మిలియన్ల మైన్లు స్థాపించారో అక్కడ మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో మనము కొత్త గనులు వస్తే మనం ఉద్యోగాలు కల్పించుకోవచ్చు. ఆ ఎక్స్పాన్షన్ కోసం ఏదైతే అవసరమో, కొత్త గనులు అవసరము, కొత్త ఉద్యోగాలు అవసరము, ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రావడము, ఇవన్నీ కూడా రావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ హయాంలో కేవలం సుమారు 2,000 కోట్ల ప్రాఫిట్ ఉండే. ఇప్పుడు పోయిన సంవత్సరము కాంగ్రెస్ ప్రజాపాలన మంచిగా సింగరేణి సంస్థను నడిపించడం. అప్పుడు టీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థను కరప్షన్ చేసి ప్రాఫిట్ తక్కువిచ్చింది. కానీ ఇప్పుడు ప్రాఫిట్ 6,000 కోట్లు అయిందంటే ఇది కేవలం మంచి నడిపించినందుకు అయింది. దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకున్నారు. సో కార్మికులకు ఏదైతే వాళ్ళకి బోనస్ రావాలో 33% నుంచి 34% చేసింది. ఆ కర్మాగారము ముందు కూడా మంచిగా చేసి కార్మికులకు న్యాయం చేయాలి. కాకా వెంకటస్వామి గారు 1995లో సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు దాన్ని తొలగించడంలో కాకా వెంకటస్వామి గారు ఆ రోజు 400 కోట్ల రూపాయలు NTPC తీసుకొచ్చి ఆ కర్మాగారంను కాపాడి 1,20,000 ఉద్యోగాలను కాపాడడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పీచ్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే చెప్పినారు. అంటే ఆ కర్మాగారంని ఆ రోజులలో కాపాడుకున్నందుకు ఈరోజు మనకి ఇంత ప్రాఫిట్, ఇంత ఉద్యోగాలు, ఇంతమందికి క్వార్టర్స్, కొత్త క్వార్టర్స్ కట్టడం, ఇవన్నీ కూడా ఎకనామిక్ చర్న్ ఏదైతే అంటామో అది ఇప్పుడు జరుగుతుంది. ఏంటి సార్, యూరియా అంశంలో వరుసగా నిరసనలు జరుగుతున్నాయి. ఏంది దీంట్లో ఏదన్నా పార్టీలు ఇన్వాల్వ్ అయి చేస్తున్నాయా, లేదంటే నిజంగానే యూరియా కొరత ఉందా? ఏంటి ఇప్పుడు ఈ కోట్పల్లి మండల్లో మన 500 టన్నులు యూరియా పోయింది. అంత గాయమైపోతున్నది అంటున్నారు. ఈ ఆందోళన ఇది టీఆర్ఎస్ ప్రభుత్వము నాయకులు దీన్ని ఒక ఇష్యూ చేసి వాళ్ళు ఏదో వాళ్ళకి లాభం పొందుతుందని అనుకుంటున్నారు. కానీ పోయిన సంవత్సరం ఎంతైతే యూరియా అవసరమో ఆ యూరియా మొత్తం కూడా ఈసారి ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా 15 రోజులు ఉంది కోట్పల్లి మండలం. ఇంకెక్కువ యూరియా 2,000 టన్నుల యూరియా వస్తుంది చెన్నూరులో. ఎవ్వరు కూడా రైతులు భయపడేది అవసరం లేదు. ఉట్టినే రబీ కోసం ఇప్పుడే యూరియా తీసుకొని పెట్టుకునేది అవసరం లేదు. అంత యూరియా కూడా వస్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళందరూ పోయి ఢిల్లీలో ధర్నా చేయనుండే. ఢిల్లీలోనేమో మోడీతోని చేతులు కలుపుతారు. ఇక్కడికి వచ్చేమో అసలు ఈ యూరియా కేంద్రం నుంచి వచ్చినప్పుడే మనం రైతులకు పంపించవచ్చు. సో ఉట్టినే రాష్ట్ర ప్రభుత్వం మీద కావాలని బురద జల్లనికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఇంతే రైతులకు చెప్తున్నాము. పోయిన సంవత్సరం ఎంత యూరియా ఉందో అదే యూరియా ఇప్పుడు సప్లై చేయడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన పడేది అవసరం లేదు. చివరిగా కార్మికులకు ఏం చెప్తారు? కార్మికులకు ఇదే, సింగరేణి సంస్థ ఒక బంగారు బాతు, దాన్ని కాపాడుకునే అవసరం ఉన్నది. ఎక్కువ ప్రొడక్టివిటీ తీద్దాం, ఎక్కువ బోనస్ తీసుకుందాం, ఎక్కువ ఇంక్రిమెంట్స్ తీసుకుందాము. ఇంకా ఆ సంస్థను ఏదైతే 72 మిలియన్ టన్నులు ఉన్నదో దాన్ని 100 మిలియన్ చేసినప్పుడే ఈ సంస్థ నిలబడుతుంది. మీరు చూస్తున్నారు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి తక్కువ ధరలో కోల్ వస్తుంది. ఈ రేపటి రోజులలో కాంపిటీషన్ తట్టుకోవాలనుకుంటే మనం సింగరేణి సంస్థను మంచిగా నడిపించుకొని మన కార్మికులకు న్యాయం చేస్తాం. ఇది పరిస్థితి. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉంది. ప్రధానంగా వెస్టర్న్ కోల్ ప్రాంతం నుండి తక్కువ ధరకు కోల్ వస్తుంది కాబట్టి ఆ కంపెనీని కాపాడుకుందామని చెబుతున్న పరిస్థితి. హరీష్ రావు మాటలో వాస్తవం లేదని కావాలని
ప్రచారం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు యూరియా అంశంలో కట్టుబడి ఉన్నాం. చెన్నూరు నియోజకవర్గంలో 20,000 టన్నుల యూరియా రానుంది. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగకుండా జాగ్రత్త చూసుకునే బాధ్యత మాదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.